లక్ష్మి, ఏంటన్నా? ఒక సంతోషమైన విషయం. ఏంటి? ఫాదర్ ని చంపింది నీ పీటర్ కాదట. అవునమ్మా, పీటరే నాకు చెప్పాడు. పీటర్ ఎక్కడున్నారు? ఎప్పుడు వచ్చారు? నా ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు పీటర్ని చూడ్డానికి వచ్చేటప్పుడు పోలీసులు కనపడకుండా రామ్మా. నేను వస్తానే. ఏంటి, పీటర్ నీ ఇంట్లో వచ్చి దాక్కున్నాడా? పడగొడతా. నాయుడంటే తక్కువ. పట్టుకున్న పాయింట్. ఏమయ్యా రామస్వామి, పోయిన నెల బాకీనే తీర్చలేదు, బన్ను బన్ని అంటారో తినచావు. అరే రే, పీటర్ని చూడ్డానికి, ముంతాజుని చూడ్డానికి వచ్చావమ్మా. ముంతాజ్ సారు లోపలే ఉన్నారు. ఏంటక్క, అన్నయ్య కోసం వచ్చావా? అన్నయ్య ఇక్కడ లేరే. ఇక్కడ లేరా? రూమ్ లో ఉన్నారు. పీటర్. నాయుడు. ఎస్ సార్. అక్కడికి వెళ్ళాక నీ లాఠీ పట్టుకునే బుద్ధి చూపించకు. మనం ఎవరనేది వాళ్ళకి తెలిసిపోతుంది. నాకిప్పుడు పట్టుకునేందుకే చెయ్యరాలే సార్. మీరు నడుచుకుంటూ వచ్చి భయపెట్టద్దు, అప్పుడు మీరు ఎస్పీ అని తెలిసిపోతుంది. మహమ్మద్ అన్న అన్ని విషయాలు చెప్పారు. నిజం తెలుసుకోకుండా పేరు గురించి తప్పుగా చెప్పారు. నిన్ను క్షమించండి. లక్ష్మి, జరిగిందేదో జరిగిపోయింది. సలాం అలైకుం. వాలేకుం సలాం. మీరు ఠాగూర్ మొహమ్మద్ అంటే మీరే కదా? దర్గాకు ఎదురుగా ఉన్నదే మా ఇల్లు, దానికి ఎదురుండేదే నా ఇల్లు. నేను సలీం బాయ్ దగ్గర ఉండే స్థలం బ్రోకర్ని. ఏంటి ఇలా వచ్చారు? నేను చిన్నప్పుడే ఉత్తర దేశం వెళ్ళిపోయి సంగీతం అంతా నేర్చుకుని బడే సలీం ఖాన్ అనే పేరు తెచ్చుకొని గారా బజానా చేసుకుంటూ ఆంధ్రదేశం వచ్చాను. ఓహో, ఆ బడే మీరేనా? ఏ, ఇంకెవడన్నా బడేగాడు ఉన్నాడా? లేడుగా. అమ్మాయి నా బేటీ షకీలా భాను రస్తాని. నేను కవ్వాలి పడితే తీయగుంటుంది, అందుకే నేను రస్తాని. మా అమ్మ షకీలా భాను బొప్పాయి. ఏంటి మీ కుటుంబంలో అందరికి పండ్ల పేర్లు ఉన్నాయి? అంత తీయటి కుటుంబం. అయితే కూర్చోండి. నేను కూర్చోగలను. నా బేటీకి కూర్చోవడం కుదరదు. ఓహో, బాత్రూమా? ముంతాజ్, ఇదిగో వస్తున్నాను పాపా. ఇదే నా బేటీ. బేటీ, వీళ్ళు మనకి బాగా కావలసిన వాళ్ళు. రస్తా బాత్రూమ్ వెళ్ళాలట, బాత్రూమ్ చూపించు. రండి. బేటీ, లోపల మగాళ్ళు ఉంటారేమో చూసెళ్ళమ్మా. లేరండి, ఎవ్వరూ లేరు, బాత్రూమ్ ఖాళీగా ఉంది. ఏంటి అక్కడేం చూస్తున్నావు? బాత్రూమ్ ఇక్కడుంది. అక్కడికి ఒంటరిగా ఎలా వెళ్ళేది? ఒక్కరి కాక నలుగురు వెళ్తారా? మా ఊర్లో అలాగే వెళ్తారు. అరే, ఇదేంటి బాగా తెలిసిందల్లా గిలి వెళ్తుంది? బాయ్, నేను పేదవాణ్ణి. ఈ టీ కొట్టే ఆధారం నాకు. వచ్చే 25వ తేదీ నా కూతురి నిఖా పెట్టుకున్నాను. మీరు పెద్ద మనసు చేసుకుని కచేరీ చేశారంటే ఈ ఊర్లో నాకు చాలా గౌరవం ఉంటుంది. ఇన్షాల్లా. ఎన్నో తారీఖు అన్నారు? వచ్చే 25వ తేదీ పెట్టేసుకుందాం. నేను పాడతాను, బేటీ ఆడుతుంది. అది సర్దుకున్నావని. అవును, ఆమె ఎవరు? మీ అక్కనా? నాకు అక్క లాంటిది. అక్క మాదిరి అంటున్నావు, దానికి ఆయన మాదిరి ఇంకా రాలేదా? ఇంకా ఆయన రాలేదు. ఇప్పుడు లైట్ వేసినప్పుడే వస్తారా? నిఖా అయితేనే ఆయన వస్తాడు. సరే, మీ అక్కకి ఎప్పుడు నిఖా? నాకేమన్నా జ్యోతిషం తెలుసా? అది చెప్పా. అరే, నా చెయ్యదులు, నాకు అదులా ఉంది. నువ్వు వెళ్ళు. అరే తొత్తిరికి. బేటీ, పాపా, లోపల బాగా చూసావుగా, మగాళ్ళెవరూ లేరుగా? లేరు పాపా. ఈయన అమ్మాయికి నిఖా అంట. అందులో మన కచేరీ కావాలంట. నేను ఒప్పుకున్నాను. స్థలం సరిపోతుందా? స్థలం సరిపోదు పాపా. ఈ ఇంట్లో ఆటల కచేరీ మాత్రమే జరపచ్చు. మన పాటల కచేరీ కావాలంటే పోలీస్ గ్రౌండ్ కావాలి. నేను పెద్ద స్థలంగా చూస్తాను. మీ కచేరీ ఉంటే చాలు. ఇన్షాల్లా. మరి పెళ్లికి ఖచ్చితంగా మన కచేరీ ఉంటుంది బేటీ. పాపా, ఇలా చూడండి, ఈ ఇంటిని మాత్రమే మీరు కొన్నారు తప్ప నన్ను కొనలేదు. అది గుర్తుంచుకోండి. ఐ సే యు గెట్ అవుట్. నా ఇంట్లో ఉండి నన్నే గెట్ అవుట్ అనడానికి నువ్వెవరో? నష్టపరిహారం డబ్బు తీసుకుని నువ్వే బయటికి వెళ్ళాలి. నన్ను బయటికి వెళ్ళమంటావా? ఎవరు డబ్బులు తీసుకున్నారు?
ఫాదర్ చెప్పారా లేక సంతకం చేసిన రసీదు మీకు ఇచ్చారా? ఏంటి సాక్ష్యం? అంటే నువ్వు డబ్బు తీసుకోలేదా? లేదు. తీసుకొనుంటే నీ నీడను కూడా లెక్క చేయండి. నేను నీ ఇంట్లో ఉంటానా? నాన్సెన్స్. ఇదేంటి కొత్త మలుపు? మీరు పెద్దోళ్ళు చెప్పేస్తారు, చిన్నోళ్ళు మేము దెబ్బలు తినాలి. ఫాదర్ ఇంటికి నేనే కావాలి. ఒక చిన్న తప్పు జరిగినా పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోవడానికి 3 ఏళ్లు పడుతుంది. అరే ముందు తలపే కదా సీల్ పెట్టారు, వెనుక వైపు తెరుస్తా. అర్థమైందా? 100 రూపాయల నోటు, 100 గ్లాసులు వస్తాయి. ఇచ్చే. తలుపు తీస్తావా? ఇప్పుడే తీస్తాను, వెనకే వచ్చేయండి. రండి. ఫాదర్ డబ్బు ఎక్కడ దాచారు? అదిగో ఆ బీరువాలో. పగలగొట్టకండి. ఇదిగో డోర్ మూసుకో. ఉండు, తాళమే ఇచ్చేస్తా. ఇవ్వు ఇవ్వు. ఆగు. తాళం స్వామివారి పడక మీద నా తలగడ కింద ఉంది. రా. ఎక్కడ తాళం? తాళం ఇక్కడే ఉండాలి. ఇదిగో తాళం. ఫాదర్ ఆత్మ నేను చూశాను. పాపులే ఆత్మలుగా వస్తారు. జేమ్స్ ఫాదర్ ఆత్మరూపంలో రారు. నేను చూశానంటానా? నీకు రెస్ట్ కావాలని చెప్తున్నాను. నువ్వు పోయి పడుకో పో. గో ఆన్. చా. లక్ష్మి, ఇక నుంచి తలుపు మూయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను నిరపరాధాన్ని విడుదల చేశారు. విడుదల చేశారా? అవును. Please subscribe to iDream. Please subscribe for more videos.